టీఎన్డీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఎన్టీపీసీ టీఎన్డీసీ యూనియన్ బాధ్యులైనటువంటి మాసవ గొప్పలనాయుడు గారికి, అదేవిధంగా ఈ జిల్లా టీఎన్డీసీ అధ్యక్షులు గోపాలకృష్ణ గారికి, విశాఖ జిల్లా అధ్యక్షులు నక్కా లక్ష్మణరావు గారికి, రేణుబాబు గారికి, టీఎన్డీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నాతో పాటు బస్ యాత్ర మొత్తం ఉన్నటువంటి శివాజీ గారికి, నరేంద్ర గారికి, ఇతర పార్టీ లీడర్స్ అందరికి కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. టెక్కల నుంచి కుప్పం దాకా కార్మిక చైతన్య యాత్రలో భాగంగా ఈరోజు 5వ రోజు ఇక్కడ ఎన్టీపీసీకి రావడం జరిగింది. ఎన్టీపీసీని స్థాపించిందే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. 1999లో ఆ రోజు కొండా రత్నామూర్తి గారి నేతృత్వంలో ఇక్కడ 3200 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఈ పవర్ ప్లాంట్కి ఇవ్వడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రైతుల త్యాగాన్ని గుర్తించి కేవలం 20 నుంచి 50,000 ఎకరానికి 2,25,000 రూపాయలు ఆ రోజు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ కూడా ప్లాంట్ ఆలస్యం కాకుండా దాని త్వరితగతిన పూర్తి చేయించడంలో సత్యనారాయణమూర్తి గారు, చంద్రబాబు నాయుడు గారు కీలక పాత్ర పోషించారు. అందువల్లే ఇవాళ కొన్ని వేల మంది ఉద్యోగం చేయగలుగుతున్నారు. మరి ఆ తర్వాత అనేక పోరాటాలు ఎన్టీపీసీలో ఇక్కడ మా అప్పలనాయుడు గారి సారథ్యంలో అలవెన్స్ల కోసం, వేతన సవరణ కోసం అనేక పోరాటాలు చేసి విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మీ అందరికీ టీఎన్డీసీ అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గతంలో ఏ విధంగా అయితే అలవెన్స్ల కోసం, వేతన సవరణ కోసం పోరాడామో భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా అదే పోరాటం కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ ప్లాంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆలీ గారికి, ప్లాంట్ వర్కింగ్ సెక్రటరీ బంగారు బాబు గారికి, ఆర్గనైజింగ్ సెక్రటరీ తాడి సీను గారికి, సెక్రటరీ దేవుడు గారికి, ప్లాంట్ సెక్రటరీ రమణ గారికి, టౌన్షిప్ సెక్రటరీ సోమరాజు గారికి ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే కార్మికుల కష్టాల కోసం మీరు ముందు నిలబడి పోరాడుతూ ఉన్నారు. కాబట్టి మీకు టీఎన్డీసీ తరఫున, రాష్ట్ర కమిటీ తరఫున మీకు ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో ఏదైతే మనం ఈఎస్ఐ 21,000 దాటినటువంటి కార్మికులకి ఈఎస్ఐ విధానం ఉందో దాని మీద ఖచ్చితంగా ప్రభుత్వంతో మాట్లాడదాం. వచ్చే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే, తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలో రాబోతా ఉంది. కార్మికులను ఆలోచించండి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మన కార్మిక వర్గం 1,53,00,000 మంది ఉన్నాం. 1,53,00,000 మంది కార్మిక వర్గం ఇవాళ రోడ్డు మీదకి వచ్చింది. వాళ్ళు బయట చూసే ఉంటారు. అంగన్వాడీలు అవ్వచ్చు, ఆశా వర్కర్లు అవ్వచ్చు, మిడ్ డే మీల్ ఎంప్లాయీస్ అవ్వచ్చు. ఇక్కడే మన జిల్లాలో సంరక్షణ అభియాన్ ఉద్యోగి వాసుదేవరావు ఇవాళ చనిపోయాడు. ఇవాళ ఉద్యోగులు, కార్మికులు వందలాది మంది చనిపోతున్నారు. కానీ ఈ సైకో జగన్మోహన్ రెడ్డి తన ముద్ర. కాబట్టి కార్మికులందరూ కూడా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఏదైతే ప్రపంచ కార్మికులారా ఏకంగా అని చెప్పి అలా నిర్ణయించామో ఆ నిర్ణయాన్ని ఈ రాష్ట్రం నుంచి తరిమేసిన బాధ్యత మనం చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఒక సైకో జగన్మోహన్ రెడ్డి కాదు, ఈ రాష్ట్రంలో 151 మంది సైకోలు ఉన్నారు. మనకి పిల్ల సైకోలు, వాళ్ళందరినీ కూడా ఈ రాష్ట్రం తరిమేసిన బాధ్యత మన మీద ఉంది. విశాఖ నగరంలో, ఉమ్మడి విశాఖ జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీకి రావడానికి వీల్లేదు. దానికి టీఎన్డీసీ కీలక పాత్ర పోషించాలా, కార్మిక వర్గం కీలక పాత్ర పోషించాలని చెప్పి కోరుకుంటూ ఇంత చక్కటి సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి అప్పలనాయుడు గారికి, ఆలీ గారికి, మిగతా బృందాలందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాను. ఎన్టీపీసీ సమస్యల మీద ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రాష్ట్రంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటి మీద కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్లాంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మా ఎండి ఆలీ గారు సార్ని సత్కరించవలసింది కోరుతున్నాం. ఇవాళ రాష్ట్రంలో జగన్ అహంకారానికి, కార్మికుల ఆత్మగౌరవానికి పోరాటం జరుగుతుంది. కాబట్టి టీఎన్డీసీ ఒక స్లోగన్ అందుకుంది, అదే అహంకారిపోవాలి, ఆత్మగౌరవం రావాలి. అహంకారిపోవాలి, ఆత్మగౌరవం గెలవాలి అనే స్లోగన్ని అందరూ కూడా చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాను.
అహంకారి పోవాలి, అహంకారి పోవాలి, అహంకారి పోవాలి, అహంకారి పోవాలి, అహంకారి పోవాలి, అహంకారి పోవాలి. మన స్లోగన్ తాడేపల్లి కొంపలో దాక్కున్నటువంటి సైకోరెడ్డి కనపడాలా. అహంకారి పోవాలి, అహంకారి పోవాలి. ఇప్పుడు ఆలీ గారు సార్ని గౌరవించవలసిందిగా కోరుతున్నాం. ప్లాంట్ వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే ప్లాంట్ వర్కింగ్ జనరల్ సెక్రటరీ మన బంగారు బాబు గారు గౌరవించవలసిందిగా కోరుతున్నాం. చేయండి. బస్ యాత్ర లేదు. ఐఎన్టీస్ కావచ్చు, బిఎంఎస్ కావచ్చు, ఐఐటీస్ కావచ్చు, సిఐటి కావచ్చు, రాష్ట్రంలో ఇప్పటివరకు 40 ఏళ్ల చరిత్రలో ఏ యూనియన్ కూడా బస్ యాత్ర చేయడం కానీ కార్మికుల గురించి కానీ ఇక్కడ నుండి రాష్ట్రం అంతా పర్యటించడం అని జరగలేదు. ఒక టీఎన్టీసీ రఘురామరాజు గారి ఆధ్వర్యంలో మాత్రమే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సోమరాజు దూరంగా ఉంటే వేదికపై రావాలని కోరుతున్న అతిథులందరూ కూడా. ఇప్పుడు మొట్టమొదటిసారిగా మరి నా చిరకాల మిత్రుడు సుపరిచితుడు వెల్ల రామారావు గారు మాట్లాడారా? అందరూ కూడా బస్ యాత్ర చేయడం కానీ కార్మికుల గురించి కానీ ఇక్కడ నుండి రాష్ట్రం అంతా పర్యటించడం అని జరగలేదు. ఒక టీఎన్టీసీ రఘురామరాజు గారి ఆధ్వర్యంలో మాత్రమే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కూడా ఎక్కడి నుంచి కుప్పం దాకా టీఎన్టీసీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి కార్మిక చైతన్య యాత్ర, చంద్రన్న కార్మిక చైతన్య యాత్రలో భాగంగా 5వ రోజు ఈరోజు ఈ అనకాపల్లి నియోజకవర్గం పార్లమెంట్లోని పెనుగుల నియోజకవర్గంలోని ఎన్టీపీసీ దగ్గర రావడం జరిగింది. ఇక్కడ కార్మికుల సమస్యలు ఉండడం జరిగింది. ఎన్టీపీసీలో పనిచేటువంటి వేలాది మంది కార్మికుల ఇబ్బందులు ఉండటం జరిగింది. ఈ ఎన్టీపీసీని ఆ రోజు 99లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థాపించడం జరిగింది. ఆయన 3,200 ఎకరాలని ఆ రోజు రైతుల నుంచి సేకరించి, రైతులు కూడా స్వచ్ఛందంగా, చంద్రబాబు గారు అంటే ఒక నమ్మకం రైతులకి, 99లో కూడా 3,200 ఎకరాలు ఇచ్చారంటే మామూలు విషయం కాదు. ఆ రోజు అదేవిధంగా రైతాంగానికి అండంగా ఉండడం కోసం చంద్రబాబు నాయుడు గారు కేవలం 20 నుంచి 50 వేల ఎకరానికి 2,25,000 రూపాయలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. ఈ విధంగా అనేక ప్లాంట్లు, పరిశ్రమలు ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. కానీ సైకో జగన్మోహన్ అధికారంలోకి వచ్చిన తర్వాత, కోడుగుడు మంత్రి పరిశ్రమల శాఖ అయిన తర్వాత ఈ రాష్ట్రానికి కనీసం ఒక పరిశ్రమ కూడా తీసుకురాలేదు. ఒక్క కార్మికుడికి ఉపాధి చూపించని చెప్పి సందర్భంగా ప్రజానికి తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా కార్మిక లోకానికి ఒక పిలిపిస్తా ఉన్నాం. టీఎన్టీసీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ కార్మికులారా ఏకంగా మేము పిలిపిస్తా ఉన్నాం. మన కార్మికులందరూ ఏకమయ్యి ఈ సైకో జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తరిమికొట్టాల్సిన అవసరం ఉంది. కార్మిక వర్గం అంతా వాళ్ళ రోడ్డు మీద అల్లాడుతూ ఉన్నారు. భవన నిర్మాణ కార్మికులు 64 మంది ఆత్మహత్య చేసుకున్నారు. రవాణా రంగ కార్మికులు అనేక 100 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలే. వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ మీద ఉంది. కాబట్టి కార్మిక లోకం అంతా ఏకమవలసిన బాధ్యత ఉంది. మన అనకాపల్లిలో సమగ్ర శిక్షణ అభియాన్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన మనం చూసాం, అనుకున్న సంఘటన మనం చూసాం. ఆ కుటుంబానికి టీఎన్టీసీ తరపున సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం, సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. ఎవరో అధైర్యపడద్దు, ఎవరో ఆత్మహత్యలకి పురుగొల్పొద్దని చెప్పి సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం. వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల కార్మికులకి న్యాయం చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. మా యువనాయకుడు నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర ద్వారా కొన్ని 100 సార్లు కార్మికులు కలవడం జరిగింది, కార్మికుల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రశ్నిస్తామని సందర్భంగా తెలియజేస్తాం. తాడేపల్లి కొంపలు ఎందుకు అనుకుంటాడు? సింహం అయితే పరదాలు కట్టుకొని హిందూ రోడ్డు మీదకి వస్తాడు. ఇవాళ జనసేన తెలుగుదేశం పార్టీ కలిస్తే వాళ్ళకు భయం పట్టుకుంది. తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తే ఈ రాష్ట్రంలో ఆఖరికి పులివెందుల్లో కూడా తను ఓడిపోతానని భయం పట్టుకుంది. అందుకే మాట్లాడుతూ ఉన్నారు, రచ్చగొట్టి మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు సింహానివో లేకపోతే ఒక పందివో ప్రజలు నిర్ణయిస్తారని తెలియజేస్తాను. ఐటీ బస్సులు వస్తాయి అంటున్నారు. మరి 10 మాసాలు అయిపోయింది. ఇప్పుడు దాకా ఒక ఐటీ కంపెనీ కూడా రాలా, ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలా. విశాఖపట్నంలో సమ్మిట్ పెట్టి సహజంగా అలవాటు పేమెంట్ ఇవ్వటం, పేటీఎం బ్యాచ్లు అలవాటు కాబట్టి ఆ సమ్మిట్కి కూడా
డబ్బులు ఇచ్చి మరీ తెచ్చుకొని ఎమ్మెల్యే చేసినట్టుగా చూపించారు. కానీ బస్ యాత్ర చేయడం కానీ కార్మికుల గురించి కానీ ఇక్కడ నుండి రాష్ట్రం అంతా పర్యటించడం జరగలేదు. ఒక టీఎన్టీసీ రఘురామరాజు గారి ఆధ్వర్యంలో మాత్రమే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రం నుంచి తరిమేసిన బాధ్యత మనం చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఒక సైకో జగన్మోహన్ రెడ్డి కాదు, ఈ రాష్ట్రంలో 151 మంది సైకోలు ఉన్నారు, మనకి పిల్ల సైకోలు. వాళ్ళందరినీ కూడా ఈ రాష్ట్రం తరిమేసిన బాధ్యత మన మీద ఉంది. విశాఖ నగరంలో, ఉమ్మడి విశాఖ జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీకి రావడానికి వీల్లేదు. దానికి టీఎన్టీసీ కీలక పాత్ర పోషించాలా, కార్మిక వర్గం కీలక పాత్ర పోషించాలని చెప్పి కోరుకుంటూ ఇంత చక్కటి సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి అప్పలనాయుడు గారికి, ఆలీ గారికి, మిగతా బృందాలందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాను. ఎన్టీపీసీ సమస్యల మీద ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రాష్ట్రంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటి మీద కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్లాంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మా ఎండి ఆర్ఈ గారు సార్ని సత్కరించవలసింది కోరుతున్నాం. ఇవాళ రాష్ట్రంలో జగన్ అహంకారానికి, కార్మికుల ఆత్మగౌరవానికి పోరాటం జరుగుతుంది. కాబట్టి టీఎన్టీసీ ఒక స్లోగన్ అందుకుంది, అదే అహంకారి పోవాలి, ఆత్మగౌరవం రావాలి. అహంకారి పోవాలి, ఆత్మగౌరవం గెలవాలి అనే స్లోగన్ ని అందరూ కూడా చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాను. అహంకారి పోవాలి, అహంకారి పోవాలి, అహంకారి పోవాలి, అహంకారి పోవాలి, అహంకారి పోవాలి, అహంకారి పోవాలి. మన స్లోగన్ తాడేపల్లి కొంపలో దాక్కున్నటువంటి సైకోరెడ్డి కనపడాలా. అహంకారి పోవాలి, అహంకారి పోవాలి. ఇప్పుడు ఆలీ గారు సార్ని గౌరవించవలసిందిగా కోరుతున్నాం. ప్లాంట్ వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే ప్లాంట్ వర్కింగ్ జనరల్ సెక్రటరీ మన బంగారు బాబు గారు గౌరవించవలసిందిగా కోరుతున్నాం. చేయండి. బస్ యాత్ర చేయలేదు. ఐఎన్టీస్ కావచ్చు, బిఎంఎస్ కావచ్చు, ఏఐటీస్ కావచ్చు, సిఐటి కావచ్చు, రాష్ట్రంలో ఇప్పటివరకు 40 ఏళ్ల చరిత్రలో ఏ యూనియన్ కూడా బస్ యాత్ర చేయడం కానీ, కార్మికుల గురించి కానీ ఇక్కడ నుండి రాష్ట్రం అంతా పర్యటించడం కానీ జరగలేదు. ఒక టీఎన్టీసీ రఘురామరాజు గారి ఆధ్వర్యంలో మాత్రమే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సోమరాజు దూరంగా ఉంటే వేదికపై రావాలని కోరుతున్న అతిథులందరూ కూడా. ఇప్పుడు మొట్టమొదటిసారిగా మరి నా చిరకాల మిత్రుడు సుపరిచితుడు వెల్ల రామారావు గారు మాట్లాడారా? అందరూ కూడా టీఎన్టీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఎన్టీపీసీ టీఎన్టీసీ యూనియన్ బాధ్యులైనటువంటి మాసవ అప్పలనాయుడు గారికి, అదేవిధంగా ఈ జిల్లా టీఎన్టీసీ అధ్యక్షులు గోపాలకృష్ణ గారికి, విశాఖ జిల్లా అధ్యక్షులు నక్కా లక్ష్మణరావు గారికి, రేణుబాబు గారికి, టీఎన్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నాతో పాటు బస్ యాత్ర మొత్తం ఉన్నటువంటి శివాజీ గారికి, నరేంద్ర గారికి, ఇతర పార్టీ లీడర్స్ అందరికి కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. టెక్కల నుంచి కుప్పం దాకా కార్మిక చైతన్య యాత్రలో భాగంగా ఈరోజు 5వ రోజు ఇక్కడ ఎన్టీపీసీకి రావడం జరిగింది. ఎన్టీపీసీని స్థాపించిందే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. 1999లో ఆ రోజు బండా రత్నామూర్తి గారి నేతృత్వంలో ఇక్కడ 3200 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఈ పవర్ ప్లాంట్కి ఇవ్వడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రైతుల త్యాగాన్ని గుర్తించి కేవలం 20 నుంచి 50,000 ఎకరానికి 2,25,000 రూపాయలు ఆ రోజు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ కూడా ప్లాంట్ ఆలస్యం కాకుండా దాని త్వరితగతిన పూర్తి చేయించడంలో సత్యనారాయణమూర్తి గారు, చంద్రబాబు నాయుడు గారు కీలక పాత్ర పోషించారు. అందువల్లే ఇవాళ కొన్ని వేల మంది ఉద్యోగం చేయగలుగుతున్నారు. మరి ఆ తర్వాత అనేక పోరాటాలు ఎన్టీపీసీలో ఇక్కడ మా అప్పలనాయుడు గారి సారథ్యంలో అలవెన్స్ల కోసం, వేతన సవరణ కోసం అనేక పోరాటాలు చేసి విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మీ అందరికీ టీఎన్టీసీ అండగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గతంలో ఏ విధంగా అయితే అలవెన్స్ల కోసం
వేతన సవరణ కోసం పోరాడాము. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా అదే పోరాటం కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ ప్లాంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆలీ గారికి, ప్లాంట్ వర్కింగ్ సెక్రటరీ బంగారు బాబు గారికి, ఆర్గనైజ్ సెక్రటరీ తాడి సీను గారికి, సెక్రటరీ దేవుడు గారికి, ప్లాంట్ సెక్రటరీ రమణ గారికి, టౌన్షిప్ సెక్రటరీ సోమరాజు గారికి ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే కార్మికుల కష్టాల కోసం మీరు ముందు నిలబడి పోరాడుతూ ఉన్నారు. కాబట్టి మీకు టీఎన్టీసీ తరఫున, రాష్ట్ర కమిటీ తరఫున మీకు ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో ఏదైతే మనం ఈఎస్ఐ 21,000 దాటినటువంటి కార్మికులకి ఈఎస్ఐ విధానం ఉందో దాని మీద ఖచ్చితంగా ప్రభుత్వంతో మాట్లాడదాం. వచ్చే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే, తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలో రాబోతా ఉంది. కార్మికులను ఆలోచించండి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మన కార్మిక వర్గం 1,53,00,000 మంది ఉన్నాం. 1,53,00,000 మంది కార్మిక వర్గం ఇవాళ రోడ్డు మీదకి వచ్చింది. వాళ్ళు బయట చూసే ఉంటారు. అంగన్వాడీలు అవ్వచ్చు, ఆశా వర్కర్లు అవ్వచ్చు, మిడ్ డే మీల్ ఎంప్లాయీస్ అవ్వచ్చు. ఇక్కడే మన జిల్లాలో సంరక్షణ అభియాన్ ఉద్యోగి వాసుదేవరు ఇవాళ చనిపోయాడు. ఇవాళ ఉద్యోగులు, కార్మికులు వందలాది మంది చనిపోతున్నారు. కానీ సైకో జగన్మోహన్ రెడ్డి తన ముద్దు ఎట్లా. కాబట్టి కార్మికులందరూ కూడా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఏదైతే ప్రపంచ కార్మికులారా ఏకంగా అని చెప్పి అలా నిర్ణయించామో ఆ నిర్ణయాన్ని కూడా ఎక్కడి నుంచి కుప్పం దాకా టీఎన్టీసీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి కార్మిక చైతన్య యాత్ర, చంద్రన్న కార్మిక చైతన్య యాత్రలో భాగంగా 5వ రోజు ఈరోజు ఈ అనకాపల్లి నియోజకవర్గం పార్లమెంట్లోని పెనుగుల నియోజకవర్గంలోని ఎన్టీపీసీ దగ్గర రావడం జరిగింది. ఇక్కడ కార్మికుల సమస్యలు ఉండడం జరిగింది. ఎన్టీపీసీలో పనిచేసినటువంటి వేలాది మంది కార్మికుల ఇబ్బందులు ఉండటం జరిగింది. ఈ ఎన్టీపీసీని ఆ రోజు 99లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థాపించడం జరిగింది. ఆయన 3,200 ఎకరాలని ఆ రోజు రైతుల నుంచి సేకరించి, రైతులు కూడా స్వచ్ఛందంగా, చంద్రబాబు గారు అంటే ఒక నమ్మకం రైతులకి, 99లో కూడా 3,200 ఎకరాలు ఇచ్చారంటే మామూలు విషయం కాదు. ఆ రోజు అదేవిధంగా రైతాంగానికి అండంగా ఉండడం కోసం చంద్రబాబు నాయుడు గారు కేవలం 20 నుంచి 50,000 ఎకరానికి 2,25,000 రూపాయలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. ఈ విధంగా అనేక ప్లాంట్లు, పరిశ్రమలు ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు వేల మందికి ఉద్యోగం ఒకసారి కల్పించారు. కానీ సైకో జగన్మోహన్ అధికారంలోకి వచ్చిన తర్వాత, కోడుగుడు మంత్రి పరిశ్రమల శాఖ అయిన తర్వాత ఈ రాష్ట్రానికి కనీసం ఒక పరిశ్రమ కూడా తీసుకురాలేదు. ఒక్క కార్మికుడికి ఉపాధి చూపించని చెప్పి సందర్భంగా విధానాన్ని తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా కార్మిక లోకానికి పిలిపిస్తా ఉన్నాం. టీఎన్టీసీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ కార్మికులారా ఏకంగా పిలిపిస్తా ఉన్నాం. మన కార్మికులందరూ ఏకమయ్యి ఈ సైకో జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తరిమికొట్టాల్సిన అవసరం ఉంది. కార్మిక వర్గం అంతా వాళ్ళ రోడ్డు మీద అల్లాడుతూ ఉన్నారు. భవన నిర్మాణ కార్మికులు 64 మంది ఆత్మహత్య చేసుకున్నారు. రవాణా రంగ కార్మికులు అనేక వందల మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలే. వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ మీద ఉంది. కాబట్టి కార్మిక లోకం అంతా ఏకమవలసిన బాధ్యత ఉంది. మన అనకాపల్లిలో సమగ్ర శిక్షణ అభియాన్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన మనం చూసాం. అనుకున్న సంఘటన మనం చూసాం. ఆ కుటుంబానికి టీఎన్టీసీ తరపున సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం, సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. ఎవరు అధైర్యపడద్దు, ఎవరో ఆత్మహత్యలకి పురుగొల్పొద్దని చెప్పి సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం. వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల కార్మికులకి న్యాయం చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. మా యువనాయకుడు నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర ద్వారా కొన్ని వందల సార్లు కార్మికులు కలవడం జరిగింది, కార్మికుల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా పరిష్కరించే సందర్భంగా తెలియజేస్తాం. ఐటీ బస్సులు వస్తాయన్నాడు. మరి 4 సంవత్సరాలు 10 మాసాలు అయిపోయింది. ఇప్పుడు దాకా ఒక ఐటీ కంపెనీ కూడా రాలా, ఒక ఉద్యోగం కూడా ఇవ్వాల. విశాఖపట్నంలో సమ్మిట్ పెట్టి సహజంగా అలవాటు పేమెంట్ ఇవ్వటం, పేటీఎం బ్యాచ్లు అలవాటు కాబట్టి ఆ సమ్మిట్కి కూడా డబ్బులు ఇచ్చి మరీ తెచ్చుకొని ఎమ్మెల్యే చేసినట్టుగా చూపించారు. కానీ ఒక్కపటే తాడేపల్లి కొంపలు ఎందుకు అనుకుంటాడు. సింహం అయితే పరదాలు కట్టుకొని హిందూ రోడ్డు మీదకి వస్తాడు. ఇవాళ జనసేన తెలుగుదేశం పార్టీ కలిస్తే వాళ్ళకు భయం పట్టుకోండి. తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తే ఈ రాష్ట్రంలో ఆఖరికి పులివెందుల్లో కూడా
తను ఓడిపోతానని భయం పట్టుకుంది. అందుకే మాట్లాడుతూ ఉన్నారు, రచ్చగొట్టి మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు సింహానివో లేకపోతే ఒక పందివో ప్రజా నిర్ణయిస్తానని తెలియజేస్తాను.